సో మొత్తానికి గుడ్ ఈవినింగ్. మొత్తానికి రమేష్ గారు సిద్ధమైందా, రంగం సిద్ధమైందా కార్పొరేటర్లను అన్ని దగ్గర? సో మొత్తానికి మీ ఒంగోలు కార్పొరేషన్లు కూడా ఎంతమంది కార్పొరేటర్లని రెడీ చేసుకున్నారు పార్టీ జెండా మార్పించడానికి? ముందుగా బ్రహ్మనాయుడు గారికి, అదేవిధంగా ప్రైమ్ మినిస్టర్ ప్యానెల్లో ఉన్న సభ్యులకి అందరికీ నా నమస్కారాలు. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ప్రతి ఒక్కరు కూటమి ప్రభుత్వం సైడ్ రావడానికి వాళ్ళకే ఎవరు స్వతగా వస్తున్నారు. ఎవరు బెదిరించినట్టు, ఎవరు మీరు ఇందాకన్నట్టు ఏదో మేము చేయము అట్లాంటి ఏం లేదు. ఎవరికో స్వతహాగా వస్తున్నారు తప్పితే వాళ్ళకే వాళ్ళు వచ్చి మీ పార్టీలో చేస్తాం, మీతో పాటు మేము అభివృద్ధి చేస్తాం. ఎందుకంటే రాష్ట్రం అంతా కూడా ఇప్పుడు నిన్న వైజాగ్ లో పవన్ గారి సమక్షంలో 10 మంది చేరారు. అదే విధంగా గతంలో నెల్లూరు కార్పొరేషన్ అయిపోయింది. తిరుపతి కూడా రెడీగా ఉంది. అట్లానే ఒంగోలు అయితేనే, ఒంగోలు కూడా రెడీగానే ఉంది. కొంచెం టైం పడుతుంది అంతే, 4-5 డేస్. 4-5 డేస్ అంటే ఎక్కువ టైం లేదైతే అంతే, ఏమీ లేదు. 4-5 డేస్ రెడీ కదా. ఓకే. విజయవాడ కూడా రెడీ. అన్ని కార్పొరేషన్లు అయితేనే, మున్సిపాలిటీలు అయితేనే, జడ్పీ ఎంపీ ప్రతి ఒక్కరు వాళ్ళకి స్వతహా. ఎందుకంటే గతంలో 5 సంవత్సరాలతో జగన్ ప్రభుత్వంతో పోల్చుకుంటే జగన్ చేసిన అరాచకాలు అయితేనే, ఆ ప్రభుత్వంలో జరిగిన నష్టాలు అయితేనే, ప్రతి ఒక్క యువత అయితేనే, యువత ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో గంజాయి నకిలీ మందు అమ్మి ఎంతమంది నాశనం అయిపోతున్నాయంటే రాష్ట్రంలో. ఇవన్నీ చూసి ఓర్చుకొని ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూటమి ఏర్పరచడానికి మెయిన్ కారణం ఇవాళ పవన్ కళ్యాణ్ గారు. అతను ఎక్కడ నెగ్గాలో కదా, ఎక్కడ తగ్గాలన్నట్టు అదొక స్పీచ్ కి అతను 21 సీట్లు తీసుకున్నా సరే ఇవాళ రాష్ట్రం బాగుపడాలి. అతను ఏర్పరచుకుంది పవన్ కళ్యాణ్ గారు ఒకటే దయ్యండి. ఆంధ్రప్రదేశ్ బాగుపడే ఉద్దేశంతో యువత బాగుపడే ఆంధ్ర రాష్ట్రం అసలు మ్యాప్ లో లేకుండా పోయే పరిస్థితి ఏర్పడుతుంది జగన్ ప్రభుత్వంలో. అందుకోసం కూటమి ఏర్పరచుకొని కూటమి అధికారంలోకి వస్తే రాష్ట్రం అభివృద్ధి చేసే ఉద్దేశంతో ఈ రోజు ఆయన కళ నిజమైంది. ఈ రోజు నిజమైంది కాబట్టి ప్రతి ఒక్కరు కూటమి ప్రభుత్వం సైడ్ అడుగులు వేస్తే, ఎందుకంటే వైసీపీ పుస్తకం మూసేసినట్టు నాకు తెలిసి నెక్స్ట్ ఎలక్షన్ కూడా పోటీ చేసే పరిస్థితి కాదు. జనసేన అలానే అనుకున్నారు, తెలుగుదేశాన్ని అలానే అనుకున్నారు, పుస్తకాలు మూసేశారని. అదేదో జనసేన, టీడీపీ, బీజేపీ పొత్తు అంటే ఏదో సత్తా నిరూపించారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. గతంతో ఎలక్షన్ తో పోల్చుకుంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒక వేరే విధంగా ఓట్లు వేస్తారనేది. కానీ ఈసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా, ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో ఎంత నష్టం జరుగుతుంది, ఎక్కడి నుంచో దేశాల నుంచి వచ్చి కూడా వాళ్ళకే స్వతహాగా వచ్చి ఓట్లు వేసిపోయారు ఈ రోజు. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం ఎంత నాశనం అయిపోయిందో వాళ్ళు ప్రతి ఒక్కరు ఓటర్లు గుర్తించుకొని ఈ రోజు వాళ్ళకి ఖర్చులు పెట్టుకుని వచ్చి వాళ్ళు ఓటేసిపోయారు. ఇతర దేశాలకు వెళ్ళిన వచ్చి ఓటేసిపోయారు. అంటే మనం అర్థం చేసుకో ఆంధ్ర రాష్ట్రం ఎంత క్లిష్ట పరిస్థితిలో ఉందనేది. దానికోసం ఈ కూటమి ప్రభుత్వ అభివృద్ధి కంపల్సరీ అడుగులేస్తుందని ప్రతి ఒక్కరు కార్పొరేషన్ తిరగబడుతుంది, జడ్పీ ఎంపీస్ తిరగబడుతున్నారు. అదేవిధంగా వైసీపీలో ఉన్న కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు కూడా ఇవాళ రిజైన్ చేసి జనసేన పార్టీ ఏదో కూటమి ప్రభుత్వం ఎటైతే మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. ఎందుకంటే ఇంకా ఈ పార్టీ ఉండదనే ఉద్దేశంతో. ఎందుకంటే కక్షపూరిత రాజకీయాలు జగన్ కూడా చేసింది. లాస్ట్ ఇయర్ లో కూడా 2024 ఎలక్షన్ లో అతని అభ్యర్థి దొరక్క చూడండి ఎంత నీచమైన దిగజారంటే, అతని అభ్యర్థి దొరక కిలారు వచ్చి పొన్నూరు నుంచి పోటీ చేస్తే ఆయన చేసుకుని గుంటూరు లేయటము, మళ్ళీ పర్చూరులో వచ్చేసి ఆయన బాలాజీ గారిని తీసుకొచ్చేయటం. అంటే కాపు సామాజిక వర్గాన్ని అంటే ఆర్థికంగా నష్టపరిచే విధంగా చాలా చోట్ల ఆయన ఇట్లా చేశారు. మీరేమో నష్టపరిచే విధంగా, ఆయనేమో నేను ఎక్కువ స్థానాలు ఇచ్చాను అని చెప్పేసి ఆయన అంటున్నారు. ఎక్కువ స్థానాలు నష్టపరిచే విధంగా చేశాడు కదా ఆయన. ఇప్పుడు ఆయన ఎవరి మంత్రికి ఇచ్చినా సరే ఎమ్మెల్యే, కొంతమంది ఎమ్మెల్యే ఇందాక సార్ చెప్పినట్టు కొంత ఎమ్మెల్యే ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి కలవలేదు. కొంతమంది ఎమ్మెల్యే ఇంతవరకు 5 సంవత్సరాలు ఉన్నా కూడా ఎమ్మెల్యే కలిసి వాళ్ళు బాగా చెప్పుకునే, ఎందుకంటే అభివృద్ధి లేదు కాబట్టి. అభివృద్ధి లేదు అసలు. గత 5 సంవత్సరాలు అభివృద్ధి లేకుండా అసలు ఎమ్మెల్యే కలవని పరిస్థితిలో జగన్ ఉన్నాడు. ఇంత 5 సంవత్సరాలు ఒక ప్రెస్ మీట్ పెట్టాడా? ఇవాళ అధికారం అయిపోయినాక ఇవాళ 4 ప్రెస్ మీట్లు పెట్టాడు. ఇవాళ ఆయన అధికారం 5 సంవత్సరాలు ఒక ప్రెస్ మీట్ పెట్టాల. విలేకరుల సమాజం ఒక ప్రెస్ మీట్ పెట్టే టైం కూడా ఆయనకి లేదనమాట. ప్రజా సమస్య తీర్చే టైం లేదు ఆయనకి. ఎందుకు ఎప్పుడు లేచిన బట్టలు నొక్కుతూ రాష్ట్ర అప్పులు చేసి ఇవాళ మన ప్రభుత్వం వచ్చినాక ఆయన ఇన్ని బొక్కలు పెట్టి ఎంత అప్పు చేసాడు, 15 లక్షల కోట్లు అప్పు చేస్తే ఆ అప్పుని గురించి ఎక్కడ అప్పు చేసి తెలుసుకోవడానికి లైట్ టైం పడుతుంది ఈ రోజు. రైట్. రమేష్ గారు ఒక విషయం చెప్పండి స్ట్రైట్ గా. చాలా కార్పొరేషన్లో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి గెలిచినటువంటి కార్పొరేటర్లు కానీ, మున్సిపాలిటీల కౌన్సిలర్స్ కానీ, వాళ్ళు జెండా మార్చటం వలన తెలుగుదేశం కార్పొరేటర్లకి, మీ జనసేన కార్పొరేటర్లకి మీకే ఎక్కువ యూజ్ అవుతుంది కదా వారికన్నా? ఖచ్చితంగా. ఎందుకంటే అభివృద్ధి కార్యక్రమం చేయాలంటే కంపల్సరీ కౌన్సిల్ అనేది మెజార్టీ సభ్యులు కావాలి కాబట్టి కంపల్సరీగా మన నిధులు కేంద్ర నుంచి నిధులు తెచ్చుకుని రాష్ట్ర నిధులు తెచ్చుకోవడానికి కారణం ఏంటంటే మెజార్టీ సభ్యులు ఉండాలి కాబట్టి కంపల్సరీ కౌన్సిల్లో కార్పొరేటర్లు ఆమోదం జరగాలి కాబట్టి కంపల్సరీ ఉండాలి దానికి. అదే వాళ్ళకే వచ్చి, ఎందుకంటే గతంలో 3 సంవత్సరాలు అభివృద్ధి జరగలేదు కాబట్టి ఎవరు స్వతహా కార్పొరేటర్లు వచ్చి వాళ్ళ కూటమి ప్రభుత్వం చేరుతున్నారు. ఎవరు ప్రజలు చేసినట్టు కాదు, వాళ్ళకి స్వతహా వచ్చి చేరుతారు. ఎందుకంటే వాళ్ళ గ్రామంలో వాళ్ళ డివిజన్ అభివృద్ధి జరగలేక
వచ్చి ఓటేసిన ప్రజలు సమానం చెప్పలేక ఈ రోజు కంపల్సరీగా ఈ ప్రభుత్వంలోకి వస్తే మనం అభివృద్ధి చేయగలం, ఈ 1.5 years అభివృద్ధి చేస్తే ఆ ప్రజలు మళ్ళీ మనం గుర్తించి మళ్ళీ మనకు ఓటేస్తారు, నిలబెడతారు ఉద్దేశంతో ఇవాళ మన కుటుంబ ప్రభుత్వం సైడ్ సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు కూటమిలో గనక జాయిన్ అయితే తెలుగుదేశంలో వారికో జనసేన వారికో మేయర్ పీఠమో డిప్యూటీ మేయర్ పీఠమో దక్కే అవకాశం ఉంటుంది. సో మీకు ఎక్కువ యూజ్ ఉంటుంది వారికన్నా కూడా. ఖచ్చితంగా అందరికి వస్తాయి, పదవులు వస్తాయి, అందరి అభివృద్ధి జరుగుతుంది, అందరికి నిధులు వస్తాయి, ఖచ్చితంగా అందరికి పదవులు వస్తాయి. ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చిన అంత అభివృద్ధి అనేది మెయిన్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఫస్ట్ నుంచి చెప్తాను అభివృద్ధి చంద్రబాబు నాయుడు అయితేనేమి వచ్చిన కానీ అభివృద్ధి పది మీద వాళ్ళు మాట్లాడుతుంది తప్పితే ప్రతి ఒక్కరు క్షణం తిరిగి లేకుండా ఈ రోజు రాష్ట్రం అభివృద్ధి చేయడానికి అడుగులేస్తుంది తప్పితే దానితో భాగంగా కూడా ఈరోజు వైసీపీ కార్పొరేట్లు అయితేనే కౌన్సిలర్లు అయితే అందరూ కూడా వాళ్ళకి స్వతహాగా వచ్చి వాళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే అభివృద్ధి కోసమే. గతంలో అభివృద్ధి జరగలేదు. మీ ప్రభుత్వం ప్రజలకు ఏం చెప్పాలి రేపు మళ్ళీ నాకు ఒక డౌట్ రమేష్ గారు, స్ట్రైట్ గా ఇప్పుడు జనసేన పార్టీ 7 కార్పొరేషన్లు గెలిచింది, 3 కౌన్సిలర్ గెలిచినట్టున్నారు గత స్థానిక సంస్థల్లో. సో మీరు ఒంగోలు నుంచి ఉన్నారు కార్పొరేటర్ గా. సో ఇప్పుడు కనుక కౌన్సిల్ పడగొట్టేసి సర్టెన్ టైం పీరియడ్ తర్వాత అయినా సరే చేంజ్ అయితే జనసేనకి ఇప్పుడు మీకు అక్కడ డిప్యూటీ మేయర్ వచ్చే అవకాశం ఉంటుంది, గుంటూరులో ఒక జనసేన వారికి డిప్యూటీ మేయర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇట్లా మీకు ఎక్కువ బెనిఫిట్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కదా. ఖచ్చితంగా ఎవరు కలిసి 3 సంవత్సరాల నుంచి మేము పడ్డ ప్రతిపక్షాల పోరాటం ఏంటంటే ఒక్కడున్నా కూడా టీడీపీ నాయకులతో కలిసి ప్రతిపక్ష పోరాటం చేసి 3 సంవత్సరాలు వాళ్ళు ఎన్ని ప్రలోభ పెట్టినా సరే. ఎందుకంటే గతంలో గెలిచిన తర్వాత ఎమ్మటే వాళ్ళు ఎన్నో ప్రలోభ పెట్టారు గతంలో పార్టీ మారమని. 3 సంవత్సరాలు మనకి ఎన్ని ప్రలోభాలు పెట్టినా పార్టీ మారకుండా జనసేన పార్టీ అజెండా తోటి మన కౌన్సిల్లో జనసేన పార్టీ వాయిస్ వినిపిస్తూ నిత్య ప్రజలతో పోరాడుతూ 3 సంవత్సరాలు మేము చేసే యుద్ధం మామూలు యుద్ధం కాదు. కౌన్సిల్ కార్పొరేషన్ లో వాళ్ళు ఏ అజెండా లేని వాళ్ళ ఇష్టం మెజార్టీ సభ్యులు 43 మంది సభ్యులు ఒంగోలు వాళ్ళు అమలు చేసేసుకోవటం, వాళ్ళ ఇష్టం సంతకం వెళ్ళిపోవటం. కౌన్సిల్ సరిగ్గా జరిగే పరిస్థితి లేదు. మా మాట అయితే మేము మా తగ్గట్టు మేము ఎదురు నిలబడి ప్రజల వాయిస్ని ప్రజల సమస్యలు తీర్చడానికి మా ఫైట్ మేము యుద్ధం చేసాం అనమాట. 3 సంవత్సరాలు ఒక యుద్ధం జరిగింది 3 సంవత్సరాల నుంచి వైసీపీ నాయకులతో. సో రైట్, ఇంకా అవకాశం ఉండదు, అవసరం ఉండదేమో భవిష్యత్తులో. ఇంక యుద్ధం వార్ వన్ సైడే కాబట్టి ఇక బహుశా ఒక 5 సంవత్సరాల వరకు మీకు ఆ కష్టం ఉండదేమో. మళ్ళీ వస్తాం సార్ మీ దగ్గరికి. మనతోటి ఫోన్ లైన్ లో రాజకీయ విశ్లేషకులు ఎక్కువ నరేష్ గారు అందుబాటులో ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాం. నరేష్ గారు,